తగ్గలేదా? తగ్గలేదా? పెరిగిద్ది, తగ్గదు, ఇంకా పెరిగిద్ది. ప్రాణాలకు తెగించైనా పోరాటం చేస్తా. ఎంత ఘోరం అండి! నా ఫైర్ తగ్గించడానికి నన్ను అరెస్ట్ చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి 18 రోజులు జైల్లో పెడతారా? ఇంకా పదునెక్కుతా, ఇంకా ఫైర్ అవుతా. ధర్మం కోసం, న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు అనేది మరొక్కసారి తెలియపరుస్తున్నా. చెప్పాగా, జైల్లో ఉన్నప్పుడు చెప్పా, తగ్గేదే లేదని. ప్రశ్నే లేదు. అట్ట ఎక్కడ పెడితే అక్కడ అనరు, మళ్ళీ జైల్లో పెట్టినప్పుడే అంటాం. ఓకే, సో ఫైర్ తగ్గదు. దానిలో మీరు ఏ విధమైన సందేహపడాల్సిన అవసరం లేదు. అడ్డబడ్డాగా చూపించరులే, ఐ డోంట్ వర్రీ. సంక్రాంతి ఆగాగు, సంక్రాంతికి డాన్స్ చేస్తాను, జైల్లో ఉన్నప్పుడు సింబల్ ఇస్తాను. ఆగాయా నువ్వు? ఇప్పుడు ఆ రోజును కూడా నేను ఎందుకన్నాను మీరు అర్థం చేసుకోండి. ఏదో హోంమంత్రి గారు ఉందంట, మాజీ మంత్రి గారు అంత ఇదిగా అంటున్నాను. ఎందుకన్నాను నేను? ఇలా మాట్లాడే అవకాశం నాకుందా? మీరు వస్తే నాకు ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉందా? నా గురించి ఏమనుకుంటున్నారు చాలా మంది అని నాకు అనుమానం. రాంబాబు పని అయిపోయింది అనుకునేవాడు ఉంటాడు ఒకడు, రాంబాబు అయిపోయాడు అనుకుంటాడు ఒకడు, రాంబాబు ధైర్యం కోల్పోయాడు అనుకుంటాడు ఒకే ఒక్క సింబల్తో రాంబాబు ధైర్యం కోల్పోలేదు, రాంబాబు తగ్గలేదు, రాంబాబు తగ్గడు. కేసు మీద కేసు పెట్టినా, పీటీ వారెంట్ మీద పీటీ వారెంట్ పెట్టినా, లోపల ఎన్ని రోజులు పెట్టినా తగ్గేదే లేని చెప్పడానికి సింపుల్గా ఒకే ఒక్క జెక్చర్తో మీ అందరికి అర్థమైంది కదా. అలాంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడడానికి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు ఇంక జంక్షన్స్ ఎందుకు? మాట్లాడుతున్నా కదా. అందువల్ల బ్రదర్, ఫైర్ తగ్గదని కూడా మరొకసారి చెప్తున్నా. థ్యాంక్ యూ.